వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం వేళ్లన్నీ తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అచ్చెన్న పాల్గొన్నారు. మద్యం ముడుపులను రికవరీ చేసి ప్రజల కోసం ఖర్చు పెడతామని చెప్పారు. నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలు రాజకీయాన్ని చూస్తున్నాను. దేశంలో చిన్న చిన్న స్కామ్స్ జరిగి ఎంతో మంది బడా నాయకులు జైలుకి వెళ్ళడం కూడా చూశాను. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ దేశంలో కాదు ప్రపంచంలో ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇది కూడా ఒక ఆర్గనైజ్డ్ స్కామ్. ఒక ప్లాన్ ప్రకారం ఎలాగ ప్రజల యొక్క రక్తాన్ని తాగాలో డెసిషన్ తీసుకున్నటువంటి ఇది స్కామ్. మీ అందరికీ తెలుసు, డే 1 నుంచి ఇది చాలా తప్పు. ప్రభుత్వం షాపులు నడపకూడదు, దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది, అవినీతి జరుగుతుందని చెప్పినా మేము చెప్పిన విషయాలన్నీ పక్కన పెట్టి ఆర్గనైజర్గా చేశారు. ఒక ఎంక్వైరీ చేస్తే అన్ని వివరాలు, ఏ విధంగా స్కామ్ జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బులు వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి, ఎవరికి జరిగాయి, ఎవరికి చేరాయి అనేది స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ దేశంలో ఈ లిక్కర్ స్కామ్లో ఏ దారి చూసినా సరే దారులన్నీ కూడా తాడేపల్లి వైపే కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా తప్పు చేసేవాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఒకరోజు ఆలస్యమైన తప్పు చేసే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఈ డబ్బుని రికవరీ చేసి మళ్ళీ ప్రజలకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.